నమస్తే, నేను మీ సుధాకర్ రావు. మన తెలుగు ప్రజలకి పరిచయం అక్కర్లేని రాష్ట్రం కేరళ. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక అయ్యప్ప స్వామి భక్తులు మన తెలుగు రాష్ట్రాల నుంచే కేరళ చేరుకుంటారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అత్యధిక పర్యాటకులు వచ్చే రాష్ట్రం కేరళ. మనం ఇప్పుడు ఉన్నాము కేరళ ఆర్థిక రాజధాని అయిన ఎర్నాకుళం ఎయిర్పోర్ట్లో. ఈ ఎర్నాకుళం ఎయిర్పోర్టు సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిటీని చేరుకోవడానికి మనకి షటిల్ సర్వీస్ బస్సులు ఉంటాయి. ఈ బస్సులు ఎర్నాకుళం ఎయిర్పోర్ట్ నుంచి నియరెస్ట్ మెట్రో స్టేషన్ అయిన ఆలువ వరకు మనని చేరవేస్తాయి. సుమారు 60 రూపాయల ఛార్జీతో 10 కిలోమీటర్ల ప్రయాణం. మనం ఆలువ మెట్రో స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఆలువ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్ కానీ ఎర్నాకుళం బస్ స్టాండ్కి కానీ మెట్రో కనెక్టివిటీ ఉంది. ఒకవేళ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఎర్నాకుళం సౌత్ మెట్రో స్టేషన్లో దిగచ్చు. ఒకవేళ ఎర్నాకుళం బస్ స్టాండ్ దిగాలంటే మహారాజా కాలేజ్ అని ఉంటుంది, ఆ స్టాప్లో దిగిన మనం చేరుకుంటాము. ప్రజెంట్ మనం ఆలువ నుంచి మన మెట్రోలో ప్రయాణిస్తున్నాము. 2 hours ఎర్నాకుళం మేము బస్ స్టాండ్కి చేరుకోవాలనుకుంటున్నాము. ఇక్కడే మనం మహారాజా కాలేజ్ అని చెప్పాను కదా, ఇదే ప్రాంతంలో ఇదే ఎర్నాకుళం బస్ స్టాండ్. ఇక్కడ దగ్గరలోనే మనకి అందుబాటులో మంచి మంచి రూమ్లు ఉంటాయి. నేను శ్రీకృష్ణ అనే హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది. నాన్ ఏసీ అయితే 950 రూపాయలు, ఏసీ అయితే 1200 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. నేను రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈరోజు నేను తీసుకున్న అల్పాహారం. మనం కేరళ వస్తే ఇక్కడ ఆటో ఛార్జీలు అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను బైక్ని రెంట్ తీసుకోవడం జరిగింది. బైక్ 560 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. కేరళలో హెల్మెట్ కంపల్సరీ. ఒకవేళ ఇద్దరు కూర్చుంటే డబుల్ హెల్మెట్ కూడా కంపల్సరీనే. మనం ఎర్నాకుళంలో ప్రఖ్యాత స్ట్రీట్ అయిన మెరిన్ డ్రైవ్ వైపు ప్రయాణిస్తున్నాము. ఇదంతా మెరిన్ డ్రైవ్కి వెళ్ళే మార్గము. దీని పక్కనే సముద్ర తీరం ఉంటుంది. మనం ఆ ప్రదేశానికి చేరుకుని ఒకసారి డ్రోన్ వ్యూస్ కూడా చూద్దాము. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఎలా అయితే ముంబైలో మెరిన్ డ్రైవ్ రోడ్ ఉంటుందో అలానే సేమ్ కొచ్చిలో కూడా మెరిన్ డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ అన్నీ ఆ ప్రాంతానివే. అంతేకాకుండా కొచ్చిన్ భారతదేశంలో మొట్టమొదటిగా వాటర్ మెట్రోని కండక్ట్ చేస్తున్న నగరం కూడా. సాధారణంగా కేరళ అంటే అందరికీ గుర్తొచ్చేది మున్నారు మరియు అలపి బ్యాక్ వాటర్స్. అయితే మనం ఈ వీడియోలో ఎర్నాకుళం త్రిశూరు మధ్యన ఉన్న అద్భుతమైన ప్రదేశాలని కవర్ చేద్దాం. మార్గ మధ్యలో మనకి ఎర్నాకుళం పట్టణంతో పాటు త్రిశూర్లోని వడకనాథన్ టెంపుల్, గురువాయూరులోని ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్, అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి చర్చి మరియు మొట్టమొదటి మసీదుని కూడా దర్శించుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం మనం ఎర్నాకుళం నుంచి కొచ్చిన్ ప్రయాణిస్తున్నాం. ఎర్నాకుళం మరియు కొచ్చిన్ ట్విన్ సిటీస్. కొచ్చిన్ అనగానే గుర్తొచ్చేది ఫోర్ట్ కొచ్చి. వాస్కో డి గామా మొదట ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. మనం ఇప్పుడు బోట్ జర్నీ చేయబోతున్నాము. ఎలా అయితే ఆంధ్ర, మహారాష్ట్ర, గోవాల్లో ఒక రేవు నుంచి ఇంకో రేవు దాటడానికి పంటి ఉంటారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా టికెట్ కేవలం 20 రూపాయలు తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫోర్ట్ కొచ్చికి పంటి ద్వారా మనం ప్రయాణిస్తున్నాం. మనం ఫోర్ట్ కొచ్చి ఏరియాకి చేరుకున్నాము. ఇక్కడ ఒక ప్రముఖమైన ప్రాంతం ఉంది, ముందుగా దాన్ని దర్శించుకుందాం. దాన్ని జూస్ స్ట్రీట్ అంటారు. జూస్ అనగా యూదులు, అనగా ఇజ్రాయిలీలు. ప్రజెంట్ అయితే వాళ్ళకు దేశం ఉంది, కానీ మొదట్లో వీళ్ళకు దేశం అంటూ ఉండేది కాదు. వాళ్ళు తలదాచుకోవడానికి ప్రపంచంలో నలుమూలలా వచ్చారు. అదేవిధంగా భారతదేశం రావడంతో భారతదేశం వారికి ఆశ్రయాన్ని కల్పించింది. భారతదేశంలోని ముంబై మరియు కర్ణాటకలోని మంగళూరు, అదేవిధంగా ఎర్నాకుళం పట్టణంలో జ్యూస్లు వచ్చి తలదాచుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా అంతా జ్యూస్ స్ట్రీట్ అంటారు. అచ్చు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉండేదో అదేవిధంగా ఇప్పటికీ ఆ స్ట్రీట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ స్ట్రీట్లోని ఒక రెస్టారెంట్కి చేరుకున్నాము. ఎంత అద్భుతంగా ఉందని చూడండి. ఆ నిర్మాణ శైలి అంతా కూడా యూరోపియన్ స్టైల్లో ఉంటుంది. పక్కనే మనకి సముద్రం కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఎర్నాకుళం వస్తే ఖచ్చితంగా కూడా ఈ జ్యూస్ స్ట్రీట్ని తప్పకుండా సందర్శించండి.
ఈ స్ట్రీట్లోనే ప్రఖ్యాత మటంచెర్రీ ఫోర్ట్ అని ఉంటుంది, దాన్ని కూడా సందర్శిద్దాము. దీన్ని 1545 సంవత్సరంలో డచ్ వాళ్ళు నిర్మింపజేసి కొచ్చిన్ రాజులకి బహుమతిగా ఇచ్చారు. అనంతరం 1663లో దీన్ని తిరిగి వారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మైసూర్ రాజైన హైదర్ అలీతో జరిగిన యుద్ధంలో హైదర్ అలీ చేతుల్లో వీరు ఓడిపోవడంతో వారు స్వాధీనపరుచుకున్నారు. చివరికి బ్రిటిష్ ఇండియా వారి అధీనంలోకి వెళ్ళింది. ఎంట్రీ ఫీజు కేవలం ₹5. కాకపోతే లోపల ఏ విధమైన కెమెరాలకి అనుమతి అయితే లేదు. మన లోపలి ఫోటోల్ని ఒకసారి చిత్రమాలిక రూపంలో సందర్శిద్దాం. కోట వెలుపల భాగం చాలా బాగుంది కదా. ఒకవేళ మీ ఈ స్ట్రీట్కి వస్తే ఈ కోటను కూడా తప్పకుండా సందర్శించండి. ఇక్కడ దగ్గరలోనే కొచ్చిన్ రాజులే నిర్మించిన మహావిష్ణు దేవాలయం కూడా ఉంటుంది, దాన్ని కూడా సందర్శిద్దాం. దేవాలయం దర్శన వేళలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అయితే దేవాలయం మూసింది, దాన్ని బయట నుంచే సందర్శిద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉన్న కొచ్చిన్ పోర్ట్ బీచ్కి చేరుకుంటున్నాము. ఎలాగో సాయంత్రం అవుతుంది కాబట్టి సూర్యాస్తమయం వేళల్లో బీచ్ రోడ్డుకి చేరుకున్నాము. ఇదే కొచ్చిన్ పోర్ట్ వ్యూ బీచ్ అంటారు దీన్ని. ఎక్కువ మంది ఫారినర్స్ ఎర్నాకుళం వస్తే ఈ ప్రాంతాల్లోనే వాళ్ళు రూమ్స్ తీసుకుంటుంటారు, ఎందుకంటే ఇది అచ్చు యూరోపియన్ లాగా ఉంటుంది ఈ ఏరియా అంతా. చూస్తున్నాం కానీ చీకటి అయిపోయింది. మనం ఫోర్ట్ కొచ్చి ఏరియా నుంచి ఎర్నాకుళం వచ్చాము. ఇక్కడ అతి పురాతనమైన త్రికకర వామన దేవాలయం అని ఉంటుంది, దాన్ని సందర్శించుకుందాము. దీని గురించి నేను ఇంతకుముందు వీడియో తీశాను, పూర్తి సమాచారం కొరకు అందులో చూడండి. శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామనమూర్తి మొదటిసారిగా భూమి మీద పాదం మోపిన ప్రదేశమే ఇది. ఇక్కడే బలిని 3 అడుగుల నేలని అడిగి బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి పంపించిన ప్రదేశం కూడా ఇదే. కేరళ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఓణం ఉత్సవాల్లో మొదట పూజ చేసేది ఈ దేవాలయం నుంచే. మీరు ఎర్నాకుళం వస్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి. కేరళలో ఒకవేళ మీరు శాఖాహారులు అయితే మాత్రం పూర్తి శాఖాహార హోటల్కి వెళ్ళండి. నేను ప్రిఫర్ చేసేది ఇక్కడ శరవణ భవన్లో మనకి అన్ని చోట్ల లభ్యమవుతాయి. శరవణ భవన్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్లు. ఈరోజు మేము నైట్ చేసిన డిన్నరు. శుభరాత్రి, శుభోదయం. మనం ఎర్నాకుళం పట్టణంలో ఉన్నాము. ఎర్నాకుళం నుంచి మనం టువర్డ్స్ ఆల్వా మీదుగా ప్రయాణం చేస్తున్నాము. ఈరోజు మన వీడియోలో శంకరాచార్యుల బర్త్ ప్లేస్ అయిన క్యాలడీని చూస్తున్నాము. క్యాలడీ ఎర్నాకుళం పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది శంకరాచార్యుల విజయస్తూపం. శంకరాచార్యుల జీవిత చరిత్ర గురించి కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీశాను, ఎవరైనా చూడని వారు ఉంటే దాన్ని చూడగలరు. మనం కేరళలో చెప్పాలంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు వానలు కురుస్తూనే ఉంటాయి, కాబట్టి మీతో ఖచ్చితంగా ఒక రెయిన్ కోట్ని అయితే తీసుకెళ్ళండి. మనం శంకరాచార్య బర్త్ ప్లేస్కి అయితే చేరుకున్నాము. ఇదే శంకరాచార్య జన్మస్థలము. ఈ ప్రదేశంలోనే శంకరాచార్యుల వారు సామాన్య శకం 788లో జన్మించడం జరిగింది. ఇది శంకరాచార్యుల గారి తల్లి సమాధి ఆర్యమాంబ. ఇక్కడ మనం చూస్తున్నది పంబా నది. ఈ నదినే శంకరాచార్యుల వారు తన తల్లి కోసం ఇంటి వద్దకు తీసుకొచ్చారు. కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి సనాతన ధర్మాన్ని తిరిగి నిలబెట్టిన గొప్ప గురువు గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఇప్పుడు మనం ఆలువా నుంచి క్యాలడీ వెళ్ళాం కదా, క్యాలడీ నుంచి తిరిగి మనం అంగమాలి వచ్చాము. కేరళలో మనం చెప్పుకోవాలంటే రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంటాయి, అన్నీ చిన్న రోడ్లే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఎర్నాకుళం టు కోయంబత్తూర్ హైవే. ఎంటైర్ కేరళలోనే ఈ హైవేనే అతి పెద్ద హైవే, ఎర్నాకుళం టు కోయంబత్తూర్. మనం సుమారు 60 కిలోమీటర్ల పైగా ప్రయాణించి ప్రముఖ పట్టణమైన త్రిశూర్ చేరుకున్నాము. త్రిశూర్ అనగానే గుర్తొచ్చేది పూనం ఉత్సవాలు. ఇక్కడ అతి పురాతనమైన వడకనాథన్ టెంపుల్ ఉంటుంది, ఆ దేవాలయాన్ని మనం సందర్శించబోతున్నాము. శ్రీ పరశురామ నిర్మిత దేవాలయమే ఈ వడకనాథన్ టెంపుల్. కేరళలో జరిగే ప్రసిద్ధ ఏనుగు ఉత్సవాలు ఈ దేవాలయం నుంచి జరుగుతాయి. దేవాలయంలో అయితే
ఎటువంటి వీడియోలకైతే అనుమతి లేదు. మేము చాలా సీక్రెట్గా వీడియో తీయడం జరిగింది. ఈ దేవాలయం గురించిన పూర్తి సమాచారంతో నేను ఒక వీడియో తీయడం జరిగింది. దాన్ని కూడా మీరు గమనించగలరు. కేరళలో దేవాలయాల నిర్మాణ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. ఎక్కువ పెంకుటిల్లు ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్ అయితే కనిపిది, కానీ ఆ పెంకుటిల్లు ఆ దేవాలయానికి గొప్ప అందాన్ని తీసుకొస్తాయి. ఈ దేవాలయం పరశురామ నిర్మిత దేవాలయం. అనంతరం ట్రావెన్కోర్ రాజులు దీన్ని జీర్ణోద్ధరణ గావించారు. ఈ దేవాలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమ్మవారి ఆలయము, అయ్యప్ప స్వామి దేవాలయము, అదేవిధంగా వినాయకుడి గుడి, దానితో పాటు జగద్గురు ఆదిశంకరాచార్యుల దేవాలయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన విగ్రహాన్ని సందర్శించినప్పుడు చొక్కా మరియు బనీని తీసివేయాల్సి ఉంటుంది, లేదా సాంప్రదాయమైన దుస్తుల్లో దేవాలయాన్ని మనం సందర్శించాల్సి ఉంటుంది. త్రిశూర్ పట్టణానికి భారతదేశంలోని అన్ని ప్రదేశాల నుంచి రైలు మరియు బస్సు సౌకర్యం కలదు. త్రిశూర్ రైల్వే స్టేషన్కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వడక్కనాథన్ దేవాలయము. మీరు కేరళలోని త్రిశూర్ ప్రాంతం వస్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఇలాంటి పురాతనమైన దేవాలయాల గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. త్రిశూర్ నుంచి మన ప్రయాణాన్ని సాగించి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం అయిన గురువాయూర్ చేరుకుందాం. మార్గ మధ్యలో ఒక పురాతన శివాలయం వచ్చింది. ఎంతో అందంగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఈ గురువాయూరు 25 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మాత్రం చాలా చిన్నగా ఉండడం కాబట్టి 25 కిలోమీటర్లకి మాకు గంట సేపు జర్నీ అయింది. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుపతి వెంకన్నని ఎలా ఎక్కువగా ఆరాధిస్తారో, అలాగే కేరళ ప్రజలు ఎక్కువగా గురువాయూరప్పని బాగా పూజిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్, గురువాయూరప్పన్ అనే వివిధ నామాలతో సంబోధిస్తారు. మీరు చూస్తున్నది కేరళ సాంప్రదాయ వస్త్రములు. గురువాయూర్కి రైల్వే స్టేషన్ కూడా కలదు. రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన దేవాలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురువాయూర్ దేవాలయానికి దర్శనం చేసుకోవాలంటే సాంప్రదాయమైన దుస్తులే మనం దర్శించాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకి అనుమతి అయితే లేదు. దేవాలయానికి దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడ ప్రధాన విగ్రహం ప్రతిష్టాపనకి గురువు మరియు వాయువులు కారకులు అయ్యారు కాబట్టి గురువాయూర్ అనే పేరు వచ్చిందని చెబుతారు. 4 చేతులతో, పాంచజన్యంతో, సుదర్శన చక్రంతో, తులసీమాలతో, కౌమోదకంతో ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటారు ఇక్కడ శ్రీకృష్ణుల వారు. సమయం లేని వారు స్పెషల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ దర్శనం ఒకరికి 1000 రూపాయలు. మీరు చూసిన క్యూ లైన్ అది స్పెషల్ దర్శనం క్యూ లైన్. లోపల చొక్కా మరియు బనీన్ తీయాల్సి ఉంటుంది. గల్లా లుంగి లాంటివి కూడా ధరించకూడదు. సాంప్రదాయమైన తెల్లని పంచ మాత్రమే ధరించాల్సి వస్తుంది. ఈ దేవాలయానికి ఉన్న మరో ప్రత్యేకత, అత్యధిక పెళ్ళిళ్ళు ఏ కేరళ దేవాలయంలో జరగనని పెళ్ళిళ్ళు ఈ దేవాలయంలో జరుగుతాయి. ఇవన్నీ కళ్యాణ మండపాలన్నమాట. హీరోయిన్ మీనా మరియు ప్రముఖ నటీనటులు ఎంతోమంది ఇక్కడే వివాహం కూడా చేసుకున్నారు. ఈ దేవాలయాన్ని తొలుత విశ్వకర్మ నిర్మింపగా అనంతరం జీర్ణోద్ధరణ గావించింది పాండ్య దేశపు రాజులు. ఇక్కడ దగ్గరలోనే దేవాలయ ఏనుగు కూడా ఉంటుంది, దాన్ని కూడా సందర్శించవచ్చు. ఈ గురువాయూర్ దగ్గరలోనే ఏనుగుల సంరక్షణాలయం కూడా ఉంది. దాన్నే పున్నత్తూరు కొట్టే అంటారు. ఇక్కడ దేవాలయంలో వాడిన వస్తువుల్ని వేలం వేస్తున్నారు. నేనైతే ఒక పెద్ద దీపక్ కుందుని తీసుకున్నాను. వీటి ధర నాకు 2 కలిపి 950 రూపాయలకు వచ్చింది. దర్శనం అనంతరం ఇక్కడ కేరళలో ఫేమస్ అయిన అట్టిపండు బజ్జీని మేము తింటున్నాము. గురువాయూర్ దర్శనం అయింది కదా. గురువాయూర్ నుంచి మన ప్రయాణాన్ని కోస్టల్ రూట్లో ఎర్నాకుళం వైపు సాగిద్దాం. ఇక్కడ మార్గ మధ్యలో పలయూర్ చర్చ్ అని వస్తుంది. దీన్ని సెయింట్ థామస్ సామాన్య శకం 52లో దీన్ని నిర్మించడం జరిగింది. భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి చర్చ్ కూడా ఈ సెయింట్ థామస్ చర్చి. సెయింట్ థామస్ అనేవాడు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండి మొదటగా చర్చిని నిర్మించడం జరిగింది. భారతదేశంలో ఉన్న మొట్టమొదటి చర్చి మరియు మొట్టమొదటి మసీదు ఈ 2 కూడా కేరళలోనే నిర్మించారు. అది కూడా త్రిశూర్ జిల్లాలోనే ఉండడమే విశేషం. మనం ఇప్పుడు కోస్టల్ రూట్లో ప్రయాణిస్తున్నాము. కేరళలో రోడ్లు మాత్రం చాలా ఇరుకుగా రద్దీగా ఉంటాయి. ఇక్కడ కేవలం మనం 60 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా సుమారు 2 గంటల సమయం అయితే తీసుకుంటుంది. మనము ప్రస్తుతం కొడంగుల్లూరు ప్రాంతంలోకి చేరుకున్నాము. కొడంగుల్లూరుకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలోని మొట్టమొదటి మసీదు కూడా ఇక్కడే ఉంటుంది. మనం చేరుకున్నాము.
దీన్ని సామాన్య శకం 629లో చారరాజైన చామరన్ పెరుమాళ్ళు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది పూర్తి హిందూ దేవాలయం ఆకారంలో ఉంటుంది. చూసారా, భారతదేశంలోని మొట్టమొదటి మసీదు, మొట్టమొదటి చర్చి కూడా కేరళ రాష్ట్రంలో, అవి కూడా త్రిశూర్ జిల్లాలోనే ఉన్నాయి. త్రిశూర్ నుంచి ఎర్నాకుళం మధ్య అనేక అందమైన బీచ్లు వస్తాయి. వాటిలో ముఖ్యంగా చావక్కడ్, చెట్టువ, స్నేహ తీరం, నక్షత్ర, స్వప్న తీరం మొదలైన బీచ్లు ఎన్నో వస్తాయి. ఇక్కడ రీసెంట్గా కుజుపిల్లి అనే ఒక చిన్న బీచ్ ఉంటుంది. ఆ బీచ్ దగ్గరే సీ వాక్ను కూడా అరేంజ్ చేశారు. నేను ఎప్పుడు సీ వాక్ అయితే చేయలేదు. సో మనం ఆ బీచ్కి చేరుకుని సీ వాక్ చేస్తున్నాం. మీరు చూస్తున్నది పాతకాలం చైనీస్ మెథడు. ఆ కాలంలో చైనా పద్ధతిలో చేపల్ని పట్టే వల అన్నమాట. ఇది మనం సముద్ర తీరాల గుండా ప్రయాణిస్తున్నాము. ఇది ఫేమస్ చారా బీచ్ అంటారు దీన్ని. మనం గురువాయూర్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించి కుజుపిల్లి బీచ్కి అయితే చేరుకున్నాము. ఇదే ఆ చిన్న అందమైన బీచ్. నేను చెప్పాను కదా సీవాకు, మీకు దూరంగా కనిపిస్తున్నది సీవాకు. దీనికి ఒక మనిషికి 120 రూపాయల వరకు అయితే ఛార్జ్ చేశారు. నాకైతే ఎక్కువగానే అనిపిస్తుంది. నిర్దిష్టమైన సమయం లేదు, కానీ ఓ 10-15 నిమిషాలు అయితే ఇక్కడ మనం స్టే చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా సీవాక్ చేసేయండి. సీవాక్ బాగుంది కదా. ఈ ప్రదేశం ఎర్నాకుళానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 300 మీటర్లు మనం సముద్రంలో వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ దగ్గరలోని కడమకుడి ఐలాండ్కి చేరుకుందాం. ఈ కడమకుడి ఐలాండ్ గురించి కూడా నేను ఇంతకుముందే ఒక వీడియో తీశాను. పూర్తి సమాచారం గురించి ఆ వీడియోలు చూడండి. ముందుగా కడమకుడి గురించి చెప్పుకుందాం. కడమకుడి అనేది ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మధ్యలో ఒక చిన్న విలేజ్. ఆ ప్రదేశానికి మనం చేరుకోబోతున్నాం. ఆ ప్రదేశం ఇక్కడ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడమకుడి నుంచి తిరిగి ఎర్నాకుళం మనకి 23 కిలోమీటర్లు వస్తుంది. మెల్లగా సాయంత్రం అయిపోయింది, వాతావరణం తొందరగా మారిపోతుంది. ఇక్కడ చలికాలం కాబట్టి మనం కడమకుడి ఐలాండ్కి అయితే చేరుకున్నాం. ఇదే కడమకుడి. దీన్ని ఒకసారి డ్రోన్ వ్యూలో దీని అందాన్ని తిలకిద్దాం. కడమకుడి ఐలాండ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీరు ఒకవేళ ఎర్నాకుళం వస్తే దీన్ని కూడా తప్పకుండా సందర్శించండి. నా ఎర్నాకుళం, త్రిశూర్, గురువాయూర్ మళ్ళీ ఎర్నాకుళం ట్రిప్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక్కడతో ఈ యాత్రను ముగిస్తున్నాను. నా గమ్యస్థానమైన పూణేకి నేను బై ఫ్లైట్ ద్వారా చేరుకుంటున్నాను. ఇది ఎర్నాకుళం ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు. మీ అందరికీ తెలుసా, ఎర్నాకుళం ఎయిర్పోర్టు భారతదేశంలో మొట్టమొదటి పూర్తి సోలార్ సిస్టమ్ ద్వారా రన్ అవుతున్న ఎయిర్పోర్టు. అదేవిధంగా కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ ఎర్నాకుళం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, జై శ్రీరామ్. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.